హలో ఆస్పిరెంట్స్. ప్రీవియస్ వీడియోలో మనం క్యాట్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసాము. లైక్ క్యాట్ దేనికి రాస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఈ ఎగ్జామ్ని ఎవరెవరు రాయొచ్చు, ఇలా ఎగ్జామ్ మీద ఐడియా వచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. మీకు ఎగ్జామ్ గురించి కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. సో మనం టాపిక్లోకి వస్తే ఈ వీడియోలో మనం క్యాట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్ మీద ఫోకస్ చేద్దాం. ఇది మే మంత్, అంటే మనకి ఇంకా ఎగ్జామ్కి అప్రాక్సిమేట్గా 6 months ఉంది. ఎగ్జామ్ నవంబర్ లాస్ట్ సండే ఉంటుంది మోస్ట్లీ. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మనం ఫస్ట్ చేయాల్సింది ఎగ్జామ్ సిలబస్ అనలైజ్ చేయడం. ఇలా చేయడం వల్ల మనకి ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ మీద ఒక ఐడియా వస్తుంది. లైక్ దీంట్లో మన స్ట్రాంగ్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇలాంటి విషయాలు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఎగ్జామ్ చూస్తే ఈ ఎగ్జామ్లో మనకి టోటల్ 3 sections ఉంటాయి: విఆర్సి, డిఏఎల్ఆర్ అండ్ క్వాంట్. కొంతమంది ఇంగ్లీష్ సెక్షన్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు, అండ్ కొంతమందికి పజిల్ సాల్వ్ చేయడం ఇష్టం, లేకపోతే డేటాను అనలైజ్ చేయడం ఇష్టం, అండ్ ఇంకొంతమంది వాళ్ళ స్కూలింగ్ నుంచే మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. సో ఇదంతా మనం ఎగ్జామ్ సిలబస్ అనలైజ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే మీరు ఒకసారి ఆ ఎగ్జామ్ ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయండి, లేకపోతే ఒకసారి మార్క్ రాసి చూడండి అని చెప్తారు. ఈ అప్రోచ్కి నేను కంప్లీట్గా అగ్రీ అవ్వను. ఎందుకంటే మీరు ఫస్ట్ డేనే సిలబస్ కూడా చూడకుండా డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఆబ్వియస్లీ మీకు ఆ ఎగ్జామ్ పేపర్ డిఫికల్ట్గా అనిపిస్తుంది, అండ్ మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకునే హోప్ కూడా తగ్గుతుంది. అలా కాకుండా మీరు ఈ సెక్షన్స్లో ఉన్న టాపిక్స్ మొత్తం ఒకసారి చూస్తూ రీసెర్చ్ చేస్తే మీ థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ఫస్ట్ మార్క్ రాయాలి ఆర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ మీరు ఎప్పుడు సాల్వ్ చేయాలన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. సో వన్స్ సిలబస్ అనలైజ్ చేశాక మీరు చేయాల్సింది ఈచ్ సెక్షన్లో టాపిక్స్లో బేసిక్స్ కవర్ చేయాలి. ఇప్పుడు మనం విఆర్సి చూస్తే విఆర్సి సెక్షన్కి మీరు బిగినర్ అయితే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ప్యాసేజ్ రీడింగ్ అండ్ వొకాబులరీ బిల్డింగ్ కూడా. సో మీరు ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నా సజెషన్ ఏంటంటే మీరు ప్యాసేజ్ రీడింగ్ కోసం ఏదైనా న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదవడం స్టార్ట్ చేయండి. న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదవడం వల్ల మీకు 3 benefits ఉంటాయి. ఒకటి, మీకు ప్యాసేజ్లో ఉన్న సీక్వెన్స్ అర్థమవుతుంది. సెకండ్ థింగ్, ఆబ్వియస్లీ మీకు ఈ ప్యాసేజ్ చదవడం వల్ల మీ ప్యాసేజ్ రీడింగ్ స్కిల్ పెరుగుతుంది అండ్ మీరు ఈచ్ ప్యాసేజ్ని ఈజీగా అనలైజ్ చేయొచ్చు. థర్డ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు వొకాబులరీ కూడా బిల్డ్ అవుతుంది. సో అందుకే మీరు ఫస్ట్ ప్యాసేజ్ రీడింగ్ కోసం న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదవడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు వొకాబులరీ బిల్డింగ్ అంత స్ట్రాంగ్ లేదంటే చాలామంది సజెస్ట్ చేసే బుక్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లీవీస్. ఈ బుక్లో టోటల్ 46 సెషన్స్ ఉంటాయి. ఈ బుక్ చదివినంతసేపు మనకు ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు, గేమ్ ఆడినట్టు ఫీలింగ్ ఉంటుంది. నేను ఈ బుక్ని ఎవ్రీడే 1-2 సెషన్స్ సాల్వ్ చేస్తూ ఆల్మోస్ట్ 1 monthలో ఫినిష్ చేశాను. ఈ బుక్ సాల్వ్ చేసిన తర్వాత నా వొకాబులరీ స్కిల్ చాలా పెరిగింది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్యాసేజ్ సాల్వింగ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం ఒక హోల్ పర్పస్ ఏంటంటే మీకు ప్యాసేజ్ రీడింగ్లో కాన్ఫిడెన్స్ రావడం కోసం. బికాస్ విఆర్సీలో మనకు ఆల్మోస్ట్ 3 to 4 ప్యాసేజ్ ఇస్తాడు, అండ్ ఇవి కనుక మనం సాల్వ్ చేయగలిగితే మనకి విఆర్సీలో గుడ్ పర్సెంటేజ్ వస్తుంది. వన్స్ మీరు ప్యాసేజ్ రీడింగ్ అండ్ వొకాబులరీలో కంఫర్టబుల్ అయ్యాక నా సజెషన్ ఏంటంటే నెక్స్ట్ మీరు ప్యాసేజ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. మనకి ఆన్లైన్లో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్యాసేజెస్ ఇస్తూ ఉంటాడు, అవి మీరు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అవి సాల్వ్ చేయడం వల్ల మీకు ప్యాసేజ్ రీడింగ్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్ సాల్వింగ్ మీద కూడా ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైనా ఒక మంచి సోర్స్ నుంచి క్యాట్ ఎగ్జామ్ లెవెల్ ఉండే ప్యాసేజ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ప్రిపరేషన్కి అందరూ సర్చ్ చేసే బుక్స్ అరుణ్ శర్మవి. నేను కూడా ఆల్మోస్ట్ ఈ బుక్స్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అరుణ్ శర్మ బుక్స్లో మనకి క్యాట్ లెవెల్కి సరిపడే క్వశ్చన్స్ అన్నీ ఇస్తాడు. సో మీరు విఆర్సీ సెక్షన్ ప్రిపరేషన్కి ఆ బుక్స్ని రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ డిఎల్ఆర్కి వస్తే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫోకస్ చేయాల్సింది బార్ గ్రాఫ్స్, టేబుల్స్, పై చార్ట్స్, వీటిని అనలైజ్ చేయడము. ఇవి మన 9th and 10th ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్పెషల్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయడానికి మనకి ఈ చార్ట్స్ అనలైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వాటిని సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పర్సంటేజెస్. ఎస్, పర్సంటేజెస్ కాన్సెప్ట్ చాలా డీటెయిల్గా మనకు అర్థం కావాలి. అది అర్థం అవుతేనే మనకి డిఏఎల్ఆర్ సెక్షన్ కానీ క్వాంట్ సెక్షన్లో కానీ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ చూస్తే ఈ వర్డ్లోనే మనకు తెలుస్తుంది, ఇట్స్ ఏ మైండ్ గేమ్. సింపుల్గా చెప్పాలంటే పజిల్ సాల్వ్ చేయడం. దీంట్లో మోస్ట్లీ మనం ఫోకస్ చేయాల్సింది పజిల్ సాల్వింగ్, లైక్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్, మిస్సింగ్ వేరియబుల్స్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మీద మీరు ఒక ఐడియా తెచ్చుకోవాలి. సో మీరు లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలంటే నేను సజెస్ట్ చేసే బుక్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ ఉంటుంది. అది చాలా లెంతీ బుక్. దాంట్లో అన్ని టాపిక్స్ అవసరం లేదు. దాంట్లో ఏమేమి టాపిక్స్ ఫోకస్ చేయాలో నేను నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఇస్తున్నాను, ఒకసారి రిఫర్ చేయండి. వన్స్ మీకు డిఐ అండ్ ఎల్ఆర్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ వచ్చాక నెక్స్ట్ మీరు అరుణ్ శర్మది డిఐఎల్ఆర్ బుక్ ఉంటుంది, దాంట్లో నుంచి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మీకు
క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు సాల్వ్ చేస్తే డిఎల్ఆర్ సెక్షన్ మీరు పక్కా క్లియర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వాంట్కి వస్తే దీంట్లో టాపిక్స్ నేను ముందు చెప్పినట్టు 8th, 9th, 10th ఎన్సీఆర్టీ మ్యాథ్స్ బుక్స్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ఉంటాయి. మీరు ఒకవేళ బిగినర్ అయినా ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్నా నా సజెషన్ ఏంటంటే మీరు ఆ ఎన్సీఆర్టీ బుక్స్ని ఒకసారి రిఫర్ చేయండి. వాటిలో కాన్సెప్ట్స్ అండ్ ఎక్సర్సైజెస్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను 100% చెప్తున్నా, అవి కంప్లీట్గా చేస్తే మీరు క్వాంట్లో అన్ని టాపిక్స్లో అట్లీస్ట్ 30 to 40% కవర్ చేసినట్లే. వన్స్ ఇది అయ్యాక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ ఉంటుంది. ఈ బుక్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ బుక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలా మంది ఆస్పిరెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్లో యూస్ చేస్తారు. ఈ బుక్లో ఉండే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ బుక్ కవర్ చేశాక నెక్స్ట్ అరుణ్ శర్మది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. క్వాంట్లో మీరు చేయాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్ములా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. క్వాంట్ అనే కాదు, మిగతా సెక్షన్స్లో కూడా మీకు అనిపించిన ఇంపార్టెంట్ టాపిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములా మీరు నోట్ చేసుకొని మీ ఓన్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోండి. ఎగ్జామ్కి లాస్ట్ ఫ్యూ డేస్ ఉన్నప్పుడు ఈ నోట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా మీరు అన్ని సెక్షన్స్లో బేసిక్స్ కవర్ చేశాక నెక్స్ట్ మీ ఫస్ట్ మార్క్ ఆర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఇప్పుడు రాయండి. బికాస్ మీకు ఇప్పుడు అన్ని సెక్షన్స్లో సిలబస్ తెలిసింది, మీరు బేసిక్స్ ఒక లెవెల్ వరకు కవర్ చేశారు అండ్ మీరు ఇప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ టైంలో మీరు ఒక మార్క్ కానీ ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఒక ఐడియా వస్తుంది అండ్ మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ని ఇంకెంత పెంచాలో మీకు ఒక తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీ స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్ అన్నీ ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవచ్చు. వన్స్ మీరు ఒక మార్క్ రాశాక నెక్స్ట్ మీరు చేయాల్సింది మీకంటూ ఒక ఓన్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది చేయడం వల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, ప్రిపరేషన్లో మీకు కన్సిస్టెన్సీ పెరుగుతుంది అండ్ దెన్ మీరు ఎంత సిలబస్ కవర్ చేశారు, ఇంకా ఎంత పెండింగ్ ఉందనే క్లారిటీ కూడా వస్తుంది. మీరు మీ కన్వీనియంట్ని బట్టి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు డేలో అట్లీస్ట్ 4 to 6 అవర్స్ ప్రిపరేషన్కి పక్కా మీరు టైం కేటాయించాలి. డీటెయిల్గా టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ 6 monthsని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నేను నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీరు మీ ప్రిపరేషన్ని ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు, లైక్ ఏదైనా ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకొని సెల్ఫ్ రికార్డెడ్ వీడియోస్ని రిఫర్ చేస్తూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా ప్రిపరేషన్ చేయొచ్చు. లేదు మీకు ఒక ట్యూటర్ ఆర్ మెంటర్ హెల్ప్ కావాల్సి అనిపిస్తే మీరు ఏదైనా కోచింగ్ కూడా ఎన్రోల్ అవ్వచ్చు, లైక్ ఆన్లైన్ కోచింగ్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్స్ కవరప్ చేయకుండా కోచింగ్ జాయిన్ అయితే మీకు అంత వాల్యూ యాడ్ చేయదు. వన్స్ మీరు బేసిక్ లెవెల్ సిలబస్ అంతా కవర్ చేసుకొని కోచింగ్లో జాయిన్ అవుతే మీరు ఎక్కువ ఫోకస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టిప్స్ అండ్ ట్రిక్స్ మీద, న్యూ అప్రోచెస్ మీద అండ్ అసైన్మెంట్ షీట్ సాల్వ్ చేయడం మీద పెట్టచ్చు. అండ్ మీరు మీ టైంని చాలా సేవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఐడియలీ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా వీక్కి మోర్ దాన్ 8 to 10 hours కన్నా ఎక్కువ క్లాసెస్ పెట్టదు. సో మీరు ఫ్యాకల్టీతో మ్యాథ్స్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నా ఆర్ఎల్స్ కొత్త ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ తెలుసుకోవాలంటే ముందు మీరు మీ బేసిక్స్ని క్లియర్ చేసుకొని కొంత హోంవర్క్ చేస్తూ వాటిలో డౌట్స్ అడిగితే మీ ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా మీరు మీ సిలబస్ మొత్తం కవర్ చేశాక నెక్స్ట్ మీరు చేయాల్సింది మార్క్స్ రాయడం. ఫస్ట్ డే ఫుల్ లెంత్ మార్క్స్ రాయకండి. ఫస్ట్ మీరు సెక్షనల్ మార్క్స్ని స్టార్ట్ చేయండి. లైక్ విఆర్సి మార్క్స్, డిఎల్ఆర్, క్వాంట్, ఇండివిజువల్ మార్క్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఇలా ఈచ్ సెక్షన్కి అట్లీస్ట్ 5 to 10 మార్క్స్ రాస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఆ పర్టికులర్ సెక్షన్లో మీరు ఇంకేమేమి ఫోకస్ చేయాలి, నెక్స్ట్ మీ స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్ అన్నీ ఒక ఐడియా వస్తుంది. సో మీరు అట్లీస్ట్ 5 to 10 మార్క్స్ రాయండి ఈచ్ సెక్షన్కి. దీని తర్వాత మీరు మార్క్స్ అనలైజ్ చేశాక ఫుల్ లెంత్ మార్క్స్ రాయడం స్టార్ట్ చేయండి. మీరు అట్లీస్ట్ 15 to 20 మార్క్స్ రాయాలి. అండ్ మార్క్స్ రాయడం ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత ఈచ్ మార్క్ని అనలైజ్ చేసి ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో చూసుకొని ఆ టాపిక్స్ని రీవిజిట్ చేసి ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మార్క్లో చేసిన మిస్టేక్ నెక్స్ట్ మార్క్స్లో కూడా చేయకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈచ్ టెస్ట్కి ప్రోగ్రెస్ పెరుగుతుంది అండ్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఫైనల్ టెస్ట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తారు. ఇది క్యాట్ ప్రిపరేషన్కి మీరు ఫాలో చేయాల్సిన ప్రాసెస్. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే, సో మీరు ప్రిపరేషన్లో ఫస్ట్ చేయాల్సింది సిలబస్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడం, నెక్స్ట్ ఈచ్ సెక్షన్లో బేసిక్స్ని కవర్ చేయడం, దాని తర్వాత మీరు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ కానీ ఒక మార్క్ కానీ సాల్వ్ చేయండి. నెక్స్ట్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. తర్వాత మీరు ఒక ప్రిపరేషన్ సోర్స్ని ఐడెంటిఫై చేయండి. లైక్ మీరు ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా ఆర్ఎల్స్ కోచింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా. నెక్స్ట్ నోట్స్ ప్రిపరేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ సిలబస్ అంతా అయ్యాక తర్వాత మీరు చేయాల్సింది మార్క్స్ రాయండి. ఫస్ట్ సెక్షనల్ మార్క్స్ రాయండి, తర్వాత ఫుల్ లెంత్ మార్క్స్ రాయండి అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మార్క్ మీరు మార్క్ అనాలిసిస్ చేయాలి. అండ్ ఈ స్టెప్స్ అన్ని మీరు కంప్లీట్గా ఫాలో అవుతే మీ ఎగ్జామ్ డే రోజు ఎగ్జామ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ క్యాట్ అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా మనకు కావాల్సినవి 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి కన్సిస్టెన్సీ, ఇంకోటి ఎగ్జామ్ క్రాక్ చేయాలనే జీల్. ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది, కెరీర్ బాగుంటుంది అనే థాట్ కంటిన్యూస్గా మనకి మైండ్లో రన్ అవ్వాలి. MBA ఫ్రమ్ IIMS అనే డ్రీమ్ మనకి ఎవ్రీడే గుర్తు రావాలి.
అప్పుడే మనం చాలా బాగా ప్రిపేర్ అవుతాం అండ్ ఎగ్జామ్ కూడా చాలా బాగా రాస్తాం. నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో సెక్షన్ వైజ్ టాపిక్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్గా చెప్తాను. లైక్ విఆర్సీకి, డిఐఎల్ఆర్కి, క్వాంట్కి ఇండివిజువల్గా నేను వీడియోస్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఏది మనకి యూస్ఫుల్ అవుతుంది, అండ్ బుక్స్ అండ్ సోర్సెస్ ఫర్ ప్రిపరేషన్, ఇలా వీటి మీద నా నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. నేను ఒకే వీడియోలో అంత డీటెయిల్గా చెప్తే ఆబ్వియస్లీ మీకు టూ మచ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అండ్ వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది. అందుకే నేను ఇన్ఫర్మేషన్ని పార్ట్స్గా బ్రేక్ చేస్తూ మీకు ఒక సీక్వెన్స్లో ఇస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా అండ్ మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి కింద కమెంట్ సెక్షన్లో ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. మీరు దానికి ఈమెయిల్ చేయండి, ఆబ్వియస్లీ నేను రిప్లై చేస్తాను. మీరు కింద కమెంట్ సెక్షన్లో కూడా మీ డౌట్స్ అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆస్పీడియా ఫర్ MBA aspirants.